ఆయన మరణించి తిరిగి లేచి మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆయన మూల పురుషుడు, ప్రవచనాలకి ప్రవచనం నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన మామూలు మనిషి కాదు, దైవ కుమారుడు. అదేవిధంగా ఆయన మరణించి తిరిగి లేచాడు ప్రవచనం నెరవేర్చు కోసం. అసలు శిలువ యాగంలో ఏం జరిగింది, అప్పుడు ఏ విధంగా యేసు మరణించాడు చూద్దాం ఈరోజు. సాధారణంగా శిలువ వేయాలంటే చాలా ప్రమాదం. ఎవరు ఆ శిలువ మోయలేరు. ఆ శిలువ మోసుకుంటూ దాదాపు 2-3 గంటలు శిలువ మీద ఉన్నాడు. హల్లెలూయా. చీకటి కమ్మింది మొదటిగా. చీకటికి అర్థం ఫస్ట్ ఏంటంటే చీకటి. మత్తయి 27:46 చదవండి. చీకటి కమ్మింది. ఫస్ట్ పాయింట్ చీకటి. చీకటి ఎందుకు కమ్మిందో చూద్దాం. మత్తయి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని. ఇక్కడ 2-3 గంటల్లో చీకటి వచ్చింది. చీకటి కమ్మింది. చీకటి ఎందుకు వచ్చింది? పాత ఏమన్నా చీకటికి అర్థమైందంటే రక్షణ. మనకి రక్షణ కానీ అమూల్యమైన ఒక సంఘటన జరిగినప్పుడు చీకటి వస్తుంది. ఎప్పుడైతే మనకి పదార్థాలు ఇవ్వబడ్డ ఎప్పుడు చీకటి వచ్చింది నిబంధనలో. అదేవిధంగా మోషే కాలంలో ఐగుప్తులో మనం ఇరుక్కుపోయారు ఇశ్రాయేలు జనాలు. అప్పుడు కూడా చీకటి వచ్చింది. తొడచూపు మన పిల్లల్ని చంపబడ్డారు తెలుసా నీకు? ఎప్పుడు మీరు కథ విన్నారు మోషే కదా, ఏమైనా చివరికి చనిపోయారు. అప్పుడు చీకటి కమ్మింది. మరణానికి ముందు చీకటి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు మరణించాడు చీకటి కమ్మింది, అంటే మరణం వచ్చింది. మనం తెలుసుకోవాలంటే యేసు రక్షించడానికి వచ్చాడు. యేసు మన కోసం మరణించాడు, ఎవరి కోసం కాదు. మనకి దేవుడికి మనకి వారంటీ యేసు. ఎప్పుడైతే మనం నశించిపోయాం ఆయన వెతికి రక్షణకు వచ్చాడు. చీకటి కమ్మినందుకు. చీకటి కమ్మి ఏమైంది? చీకటి కమ్మగానే ఇంకా ఆయన మరణించాడు. 3 గంటలు ఉన్నాడు. చీకటి కమ్మగానే అర్థం అది. ఇంకోటి ఏంటంటే దేవాలయం చిరిగింది. తర్వాత ఫస్ట్ ఏంటి? చీకటి కమ్మింది. తర్వాత దేవాలయం చిరిగింది. మత్తయి 27:51 చదవండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. చాలు. దేవాలయం తెర చిరిగింది. ఇంతకుముందు పాతకాలం ఎలా ఉండేదంటే దేవాలయం తెర అడ్డం పెట్టేవాళ్ళు. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి దేవాలయం తెర అడ్డు పెట్టేవాళ్ళు. అంటే దాని అర్థమైనట్టు ప్రత్యక్ష కోసం. ప్రత్యక్ష ఎవరికి లేదు, కేవలం యూదులకే ప్రత్యక్షత. తెలుసా మీకు? యూదులే ప్రత్యక్ష దేవుని చూసే అవకాశం వాళ్ళకే ఉంది. అదిగో పరిశుద్ధ స్థలం యాజకుడికి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే యాజకుడికి మాత్రమే అవకాశం ఉంది. అయినా ఎక్కువ వెళ్ళరు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే చిరిగిందో ఇప్పుడు అందరికి ప్రత్యక్ష దొరికింది. ఇప్పుడు మనకి అందరికీ ప్రత్యక్ష దొరికింది. దేవుడు ఎక్కడో ఉన్నట్లేదు, మనలోనే ఉంటున్నాడు. హల్లెలూయా. మన మధ్య నివసిస్తాడు, మనలో ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడు? మందిరంలో ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది? తన చిందుపోయింది. ఎప్పుడైతే మరణించడం తెర చిరిగింది. 4 అంచులు మందం తెర 60 అడుగులు ఉంటుంది. అది చిన్నగానే మనకి ప్రత్యక్షం దొరికింది. ఇప్పుడు ఎక్కడ నిలుస్తున్నాడు దేవుడు? మనలో. మళ్ళీ ఇంకో పాయింట్ చూద్దాం. భూకంపం వచ్చింది. మత్తయి 27:51 ఇంకా చదివాను. భూకంపం వచ్చింది. ఆ వాక్యంలో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు భూకంపం వచ్చింది. ఎవరికి ధర్మశాస్త్రం అంటే ఏం చెప్పండి? ఆజ్ఞలు ఇచ్చినప్పుడు భూకంపం వచ్చింది. ఎప్పుడైతే మరణించాడో భూకంపం వచ్చింది. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి కేసు వచ్చాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం కొట్టేయడానికి, సంఖ్యలు తెంపడానికి కేసు వచ్చాడు. ఇంతకుముందు ధర్మశాస్త్రం బతికేవాళ్ళు యూదులు. కానీ మన లోకానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే కొత్త నిబంధన మొదటిసారి వచ్చిందో అప్పుడు భూకంపం వచ్చింది. కొత్త నిబంధన మన చేతికి ఇవ్వబడింది. యేసు మరణించిన కొత్త నిబంధన వచ్చింది మన చేతికి. అది ఇవ్వగానే భూకంపం వచ్చింది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళు బతికారు.
ఏమొచ్చా ఉంటే మత్తయి 27:52 ఎప్పుడైతే యేసు మరణించాడు వెంటనే చనిపోయిన వాళ్ళు లేచారు. పరిశుద్ధులు అనేకులు వీధుల చుట్టూ తిరిగా చనిపోయిన వాళ్ళు యేసు అప్పుడు మరణించాడు. నాకు అర్థమైందంటే మనం కూడా మరణిస్తాం. అప్పుడు మనం మరణించిన తర్వాత ఎప్పుడైతే యేసు తిరిగి వస్తాం అప్పుడు మనం లేచబడతాం. హల్లెలూయా. పైకి వెళ్ళిపోతాం పరిశుద్ధ స్థానం దేవుడి దగ్గరికి, పరలోకానికి. ఎప్పుడైతే మనం మరణిస్తాం రక్షణ పొంది పరలోకానికి వెళ్తాం. ఎవరైతే నమ్మరో వాళ్ళు నరకానికి వెళ్తారు. యేసు మరణించి మన కోసం, మనందరి కోసం. ఆయన అర్థం కాసి మనందరి కోసం మనం రక్షించాడు. ఎవరైతే యేసుని ఒప్పుకోవాలో నశించిపోతారు. కానీ దేవుడికి నశించడం ఇష్టమా? ఇష్టం లేదు కదా. అందరూ రక్షింపడాలని దేవుడు చూస్తారు. ఎప్పుడైతే యేసు మరణించాడో మనకి రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు యేసు. మన కోసం రక్తం కాచే సిలువ వేసిన మౌనంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే మన కోసం మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం మౌనంగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే మరణించాడో మళ్ళీ తిరిగి లేచాడు. హల్లెలూయా. మనందరి కోసం పరలోకంలో మన మధ్య నింపుతున్నాడు. మనలో ఉన్నాడు యేసు. హల్లెలూయా. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. మనకి పునరుద్ధానం ఉంది. మనం ఎప్పుడైతే మరణిస్తామో అప్పుడు పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. అది ప్రవచనం. బైబిల్ ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన నెరవేర్చడానికి యేసు వచ్చాడు. యేసు మరణించేప్పుడు తిరిగి లేచాడు. మనకు జీవం వచ్చి జీవాన్ని ఇచ్చాడు. మనం ఏం కోల్పోయాం? దేవుడి నుండి దేవుడు చేయి విడిచిపెట్టాం. మనం దేవుడు సంకల్పాన్ని విడిచిపెట్టాం. మన ఇష్టమైన జీవిస్తాం. ఆదమ్మ సృష్టించినప్పుడు ఇప్పుడు అవ్వ పాపం చేసి ఆదం పట్టించింది. వాళ్ళు విడిపోయారు దేవుడి నుండి. అది వెతికి రక్షించడానికి మళ్ళీ వచ్చాడు దేవుడు. హల్లెలూయా. యేసు మళ్ళీ మరణించి మన కోసం వారధిగా మారాడు. ఎవరికి? దేవుడికి మనకు వారధి. ఎప్పుడైతే మనం మరణిస్తాం పరలోకంకి వెళ్తాం. వారిలో సిలువ వారధి, ఆనకట్ట అంటారు దాన్ని. దేవుడికి మనకి వారధి యేసే. ఎప్పుడైతే యేసుని ఒప్పుకుంటామో, ఎప్పుడైతే యేసుని నమ్ముతామో మనకు జీవం వస్తుంది. మన కష్టాల బాధలు నెరవేర్చి ప్రార్థన చేసుకుంటే మనం దేవుడిని విడిచిపెట్టకూడదు. ప్రతిరోజు ఉండాలి. కుటుంబంలో ఎలా ఉండాలంటే చర్చికి వచ్చేదానికి విడిచిపెడతారు. చర్చితో వచ్చేదానికి దేవుడితో ఉంటారు. ఇంటికి వెళ్ళగానే మర్చిపోతారు. అలా ఉండకూడదు. ఎల్లప్పుడూ దేవుడి చేతికి కొట్టుకు ఉండాలి. ఎల్లప్పుడూ దేవుడిలో ఉండాలి. మనం దేవుడి చేయి విడిచిపెడితే శ్రమ. దేవుడి సహాయం అందదు మనకి. దేవుడు రుచి చూసుకుని అనుకుంటున్నారు. ఇక్కడ చూసారు, రుచి చూసారా? దేవుడు రుచి చూసుకున్నాడు. మీకు తెలుసా? మీకు రుచి చూద్దాం. నేను దేవుడు చేసే గొప్ప కార్యాలు సాక్షి చెప్పాలి. మనం ఎప్పుడైతే మరణించామో ఈ లోకంలో గొప్ప మనం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరలోకంకి వెళ్తామో రెండో మరణం అది నరకం. మొదటి మరణం అందరికీ వస్తుంది. కానీ రెండో మరణం ನಮ್ಮ యేసు నమ్మిన వాళ్ళకే వస్తుంది. ఎప్పుడైతే యేసుని ఒప్పుకొని పరలోకంకి వెళ్తామో అప్పుడు రెండో మరణం మనకు ఉండదు. మనం పరలోకంకి వెళ్తాం. ఈ బైబిల్లో ఈ వాక్యాన్ని చెప్తున్నా ఏంటంటే ఖచ్చితంగా మన పరలోకం ఉంది. ఒకరోజు పరలోకంకి వెళ్ళాలి మనం. ఆ పరలోకంలో మన కోసం ఆస్తి సంపాదించాడు. జీవకిరీటం కావాలా? దేవుడు నమ్మండి. జీవకిరీటం పెడతాడు. నెక్స్ట్ కిరీటంగా అలంకరిస్తాడు దేవుడు. మనం పరలోకం ఉంది మన కోసం. ఆయన అందుకే మరణించి దేవరాజ్యాన్ని ప్రకటించడానికి ఆయన మరణించాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. మన కోసం ఎదురు చూస్తున్నాడు. శిలువ మీద రామంటాడు మన దగ్గరికి. మనం ఎప్పుడైతే జీవాన్ని పొందుకుంటామో ఆశీర్వాదం వస్తుంది మనకి. ఆశీర్వాదం కావాలనుకుని కోరుకుంటారు మన మధ్య. ఆశీర్వాదం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. మనం చేసిన ప్రతి కార్యం బట్టి శ్రమంలో పడతాం. మనం శ్రమలు ఉన్నాయి భూమి మీద. కానీ శ్రమను తప్పించేది ఎవరు? యేసే ఒక్కడే. శ్రమను తప్పిస్తాడు, జీవాన్ని ఇస్తాడు. మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే భూకంపం వచ్చింది. భూకంపం ఎందుకు వచ్చిందంటే ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ధర్మశాస్త్రం అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఏమొచ్చింది మనకి? నూతన నిబంధన. ఎప్పుడైతే నూతన నిబంధన మనకు వచ్చిందో ఇక మనం సంతోషకరమైన వాక్యం, సంతోషకరమైన విషయం అది. యూజువల్ తెలిస్తే ఏడుస్తారు. ప్రపంచం మొత్తం తిరగరాస్తాడు దేవుడు. హల్లెలూయా. మూల పురుషుడు యేసు ప్రపంచాన్ని. ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో జీవం వచ్చింది మనకి. మనం యేసు నమ్మాలి. ముందు నమ్మకుండా పుట్టిగా మాట్లాడకూడదు. యేసు నమ్మి రుచి చూసుకున్నాక మాట్లాడాలి. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు జీవించుగాక. ఆమేన్.